పోతాన్ని తెల్లగొల్లు పోతాన్ని అగో మంచి వీధి భార్య భర్తలు పార్వతి పరమేశ్వరు మంచి దిగి చూసే వరకు భార్య భర్తలు చూడు అగో మస్తి బొక్కలు అనగా చోటున్నాయి నాదా పరమేశ్వర సూత్తివానే వాళ్ళు మనకు పక్కిచ్చి వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చుకుని ఇవాళ భార్య భర్తల ప్రాణం ఏదో జీవరాశి అంటే నాదా వాళ్ళు పండే పక్క మనకిచ్చి వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చుకున్నారు వాళ్ళ జీవులు మరి ఎటువాయనయ్యా అంటే అప్పుడు యమలోకం జీవులు పోతంటే వాళ్ళ జీవులు పోవద్దయ్య వాళ్ళకు పునర్జన్మ ఇవన్నది పార్వతం జీవులు దొరకబట్టి భూమిది పళ్ళల్ని విడిచిండు జన్మల వీళ్ళ ప్రాణం తీసిన వాళ్ళు అయితేవా వీళ్ళకు పునర్జన్మిత్త అని నిత్తగిరి పట్టవేలి నిత్తగిరి మారాదా కంచుదేవి గర్భాన కాపుకాడి మల్లయ్యను పటమార్చి చక్రవర్తిగా పుట్టించిండు భగవంతుడు మరి కాపుకాడి మల్లవని వెలకియాలి అని నేపాలగిరి పట్టవేలి నేపాల మారాదు కామడిల్లి గర్భాన దవయంతిగా పుట్టించిండు భగవంతుడు ఈ జన్మల వీళ్ళు వాసిపోయి మళ్ళా పునర్జన్మ మానవ జన్మెత్తి వాళ్ళు భార్య భర్తలు కలవాలి అని అప్పుడు మంచి దిగి పోతా అంటే వాళ్ళని మోసిన మంచిగా అనుకున్నది అయ్యా దేవత మరి ఇలా దేవతలు మిమ్మల్ని మోసినందుకు నాకేం ఆనందాలు పెడతారు నాకేం అనువాలు పెడతారు అంటే అప్పుడు అన్నాడు భగవంతుడు బిడ్డ మమ్మల్ని దేవతలను తెలుసుకున్నాం మమ్మల్ని తెల్లారదాకా ఈ మంచ మీద మోసినాం ఇద్దరు భార్య భర్తలు కలవాలంటే రాయబారానికి బిడ్డ నువ్వు రాజా అంశమై పుట్టు